అద్భుతమైన ప్రేమకు ప్రతిరూపం తాజ్ మ్యూజియం. సో 2 ఫోటోలు అయితే తీసుకున్నాను. 100 రూపాయలు ఛార్జ్ చేశాడు కానీ ఓన్లీ ఎందుకంటే 1 ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. కానీ ఫోటోలు అంత బాగాలేవు, నా సెల్లోనే బాగా వచ్చేవి. కానీ చూడండి ఎంత అద్భుతం, మొత్తం పాలరాతి చెక్కడం. సెల్ఫీ అనేది దిగాలి దీంతో. సో షాజహాన్ కట్టించిన ప్రేమకు ప్రతిరూపం అండి టు హిస్ బిలోవ్డ్ వైఫ్ ముంతాజ్. చాలా చాలా బాగుంది. నేను సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా అండి. నేను బృందావనం నుండి నానా తంటాలు పడి మళ్ళీ లోకల్ బస్సు అయితే పట్టుకొని నేను డైరెక్ట్గా ఆగ్రాకి అయితే వచ్చాను. సో ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్ అయితే చూసేసి ఇక్కడ నుండి లక్నో అయితే వెళ్ళిపోతాను. మరి ఇంక ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ ద మేజర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు విజిట్ లైక్ తాజ్మహల్. సో ఆ తాజ్మహల్ చూసేసి లక్నో అయితే వెళ్ళి అక్కడ నుండి మరి లక్నోలో ఏమైనా బ్లాగ్ చేయాలంటే చేస్తాను, లేకపోతే ఐ విల్ గో టు అయోధ్య ఫ్రమ్ దేర్. సో ఇక్కడ నుండి మనకు అంత ఈజీ ఏం కాదు. మనకు వెస్ట్ గేట్ నుండి పార్కింగ్ దగ్గర నుండి మనకు 1.7 కిలోమీటర్స్ ఉంది నడవాలి. నడిచిన తర్వాత మనకి అక్కడ 0.7 కిలోమీటర్స్ దగ్గర నుండి మనకు లాకర్ రూమ్ అయితే ఉంటుంది. ఆ లాకర్ రూమ్ దగ్గర అయితే నా లగేజ్ అంతా పెట్టేసి మహల్ని చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఇదిగోండి ఇక్కడ అంత ప్రదేశ్ ఇక్కడ ఉంది మన లాకర్ రూమ్. అలా లాకర్ రూమ్ మరి రూమ్ అయితే ఏం తీసుకోవట్లేదు. చక్కగా నా బ్యాగ్ పెట్టేసి మహల్ చూసేసి అక్కడ నుండి లక్నో వెళ్ళి లక్నో మీదే నేను అయోధ్య వారణాసి అయితే వెళ్ళాలి. సో అదిగోండి అక్కడ మీరు కరెక్ట్గా ఆ వెస్ట్ గేట్ దగ్గర నుండి 700 మీటర్స్ నడిస్తే అక్కడ లాకర్ రూమ్ ఉంది. ఆ లాకర్ రూమ్ దగ్గర అయితే మీరు చక్కగా బ్యాగ్లు అయితే పెట్టేసుకోవచ్చు. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు బ్యాగ్కి. ఇదంతా పెద్ద తతంగా అలా ఉంది. ఇదంతా మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ నేను ఇప్పుడు తాజ్మహల్ చూసేసి మరి ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళను. ఎందుకంటే మరి మనకు మేజర్ డెస్టినేషన్ ఏంటంటే ఓన్లీ తాజ్మహల్ అని. ఆ మహల్ అనేది ఒకసారి చూసేసి లక్నో అయితే వెళ్ళి లక్నోలో మరి వ్లాగ్స్ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, టైం అనేది లేదు. బృందావనం అయితే పరిపూర్ణంగా 3 రోజుల నుండి కవర్ అయితే చేశాను. కానీ ఢిల్లీలో ఆగ్రాలో రూమ్ ఎక్కడ తీసుకోనండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ రూమ్ తీసుకునే బదులు 500 200 దీనికే అవుతాయి, ఛార్జీలు అవుతాయి కదా. ఆ ఛార్జీలు పెట్టుకొని డైరెక్ట్గా లక్నోకి వెళ్ళిపోలేదు. అయోధ్యకి ప్లాన్ వేసాను కానీ అయోధ్యకి అయితే హార్త్ టైంకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ డిఫరెంట్ స్కెచ్ అయితే వేసాను. ఏటి ఉత్తరప్రదేశ్ అంతా ఎండ 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 ఎండ. సో ఇదిగోండి మొత్తానికి అయితే టికెట్ విండోకి అయితే వచ్చాను. మనకి ఇండియన్స్కి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో ఇది మనకి బుకింగ్ కౌంటర్ అండి. మనకి నార్మల్గా ఇండియన్స్కి అయితే 250 ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి సేమ్ కాయిన్ అయితే ఇచ్చారు. కానీ ఆ టోకెన్ అనేది మనకి నార్మల్గా 50 రూపీస్ టికెట్ అయితే ఓన్లీ క్యాంపస్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. 250 రూపీస్ అయితే మెయిన్ బిల్డింగ్కి అలౌ చేస్తారంట. మరి నేను ఇంకా మరి క్యాంపస్ వరకు ఎందుకు మెయిన్ బిల్డింగ్కి వెళ్దామని చెప్పేసి ఇటైతే వచ్చేసాను. జనం అయితే విపరీతంగా ఉన్న తాజ్మహల్ ఎప్పుడు కూడా టూరిస్టులు అనేది తగ్గట్లేదు. డూ నాట్ టేక్ ఏ ఫోటో అండ్ స్టాప్ నియర్ ద మంకీస్. ఎండ విపరీతం. నాకు మెయిన్ ఏంటంటే ఈ మార్నింగ్ అనేది వీడియోలు తీయలేకపోతున్నాను. డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా. బ్యూటిఫుల్. మరి ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే మరి ఇది కూడా సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంది కాబట్టి ఇదే ఫోర్ట్ ఇదే మహల్. మనకి రెడ్ ఫోర్ట్ కట్టించిన ఉస్తాద్ అహ్మద్ లహోరియే మనకి షాజహాన్ ఫేవరెట్ ఆర్కిటెక్ట్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది తాజ్మహల్. అదే బ్యూటిఫుల్ తాజ్మహల్. చూస్తాను ఎంత టైం అయితే ఆ టైం బట్టి చూస్తాను, కవర్ చేస్తాను. లేకపోతే తాజ్మహల్ నుండి డైరెక్ట్గా నేను లక్నో అయితే వెళ్ళిపోతాను. మరి ఆగ్రా ఫోర్ట్ అనేది మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు నాకు. ఓన్లీ తాజ్మహల్ చూడడానికి వచ్చాను. ఇది కూడా అక్కడ కనిపిస్తుంది. సో మీరైతే 50 రూపాయలు పెడితే మీకు మెయిన్ ఎంట్రీ గేట్ నుండి పంపించేస్తారు. 250 అయితే లోపల బిల్డింగ్ లోపలికి వెళ్ళి చక్కగా ఆ అద్భుతమైన మహల్ని అయితే చూడొచ్చు. బాగుంది, బ్యూటిఫుల్ ముసోలి. సో ఫారినర్స్ అందరికీ తెలిసిన ఏకైక ఇండియా ఏంటి అంటే ఒక ఫుడ్ తాజ్మహల్ అంటారు, ఇంకేమనరా. సో నేను గుర్తుపెట్టుకోవాలి. నేను వెస్ట్ ఎంట్రీ గేట్ నుండి అయితే వచ్చాను కాబట్టి మళ్ళీ వెస్ట్ ఎంట్రీ గేట్ నుండి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది సౌత్ గేట్ ఎగ్జిట్, నార్త్ గేట్ ఎగ్జిట్, ఈస్ట్ గేటు. సో 250 రూపీస్ అండి మీరు లోపలికి వెళ్ళాలంటే, సింపుల్గా చెప్పాలంటే. సో హ్యూమన్స్ టూంబ్ మనకి ఇది చూడండి, ఇదంతా కూడా సేమ్ హ్యూమన్స్ టూంబ్లోనే ఉంది. సేమ్ రిప్లికా హ్యూమన్స్ టూంబ్ అనేది
ముందు కట్టించడం అనేది జరిగింది, దాని తర్వాత తాజ్మహల్ కట్టించడం అనేది జరిగింది. మొత్తం అంతా కూడా సేమ్ రిప్లికా. ఎంట్రన్స్ అంతా కూడా హ్యూమన్స్ టూమ్ లాగా నాకు కనిపిస్తుంది. హుమాయూను అద్భుతం, ప్రేమకు ప్రతిరూపం. బా సో ఈ డాటా అంతా మనకు తెలిసిందని, మనకు స్పెషల్గా ఏం లేదు, కానీ ఇక్కడ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే అద్భుతమైన కట్టడి మనకు 1631లో స్టార్ట్ చేసి 1653లో అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. ఇంకెవరో కాదు, మన 5th మొఘల్ ఎంపరర్ గ్రేట్ షాజహాన్ అయితే ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది ఫర్ హిస్ బిలోవ్డ్ లవర్ అండ్ వైఫ్ ముంతాజ్. సో ఇదంతా మనకి రెడ్ స్టోను, మార్బుల్ వీటితో చెక్కడం అయితే జరిగింది. ఇది మాకు గైడ్ మ్యాప్ అయితే ఇస్తున్నారు. ఎండ చూసారా, విపరీతం, మెయిన్ ఎండ విపరీతంగా ఉంది. ఇది మనకు మెయిన్ గేట్. ఇది సో ఉత్తరప్రదేశ్లో నాకు టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది కరెక్ట్గా లేదు నిజంగా చెప్పాలంటే. ఒక బస్ స్టాండ్ సరిగ్గా లేదు, ఒక బృందావన్కి అక్కడ బస్ స్టాండ్ సరిగ్గా లేదు. బృందావన్ కట్టు, ఆ కట్టు, ఈ కట్టు, ఒక మెయిన్ బస్ స్టాండ్ అనేది ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఎక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు నేను వేరే గేట్ దగ్గర నుండి ఇక్కడ కూడా ఆగ్రా బస్ స్టాండ్ అనేది లేదు. గొప్ప బేజారండి ఎలాగైతే. అది అక్కడ నుండి తాజ్మహల్ కనిపిస్తుంది. తీసి పడేస్తాను ర్యాగు. బా చాలా అందమైంది. ఎన్నోసారి లైట్నింగ్లకి మనకి దాని అందం అనేది పోయిందని అనుకుంటాం, కానీ ఎప్పటికీ మిగిలిపోయింది. అద్భుతం, చాలా అద్భుతం. ఫైనల్లీ నెవర్ టూ లేట్ టు కమ్ అండ్ విజిట్. బ్యూటిఫుల్ అండి. బా మెరిసిపోతుంది, జగ్ 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 పాలరాతి మెరుపు. అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. సో చాలా అందమైన గార్డెన్ల మధ్యన అద్భుతమైన ప్రేమకు ప్రతిరూపం. బా సో బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మనకి బ్యూటిఫుల్ గార్డెన్ అండి. ఇది తాజ్మహల్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ వరకు ఫోటోగ్రఫీ అలౌడ్ అన్నారు. సో 2 ఫోటోలు అయితే తీసుకున్నాను. వాడు 100 రూపాయలు ఛార్జ్ చేశాడు, కానీ ఓన్లీ ఎందుకంటే 1 ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. కానీ ఫోటోలు అంత బాగాలేదు, నా సెల్లోనే బాగా వచ్చేవి. కానీ చూడండి ఎంత అద్భుతం, మొత్తం పాలరాతి చెక్కడం. సెల్ఫీ అనేది దిగాలి దీంతో. సో షాజహాన్ కట్టించిన ప్రేమకు ప్రతిరూపం అండి, టు హిస్ బిలోవ్డ్ వైఫ్ ముంతాజ్. చాలా చాలా బాగుంది. నేను నెవర్ టూ లేట్ టు కమ్ అండ్ విజిట్. ఈ చాలా రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చాను. చాలా ఫీలింగ్ బా మెరిసిపోతుంది. దూరం నుండి ఉస్తాద్ అహ్మద్ లహోరీ అంటే మామూలు వ్యక్తి కాదు, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్స్. బా చూడండి చాలా చాలా బాగుంది. క్రౌడ్ అనేది ఉన్నారు, క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, నేను ఇప్పుడు మొదటి లొకేషన్ ఇక్కడికే వచ్చాను. దీని తర్వాత మరి నేను లోపలికి మనకు ప్రవేశం అయితే ఉందండి. మన ముంతాజ్ టోంబ్ ఉన్న షాజహాన్ టోంబ్ హిమ్సెల్ఫ్ టోంబ్ అయితే తను అక్కడ కట్టించుకున్నాడు. సో అదైతే మనం చూద్దాం. సో చాలామంది అంటున్నారు ఈ యాంగిల్, ఆ యాంగిల్, వైడ్ యాంగిల్, లోవర్ యాంగిల్ అంటున్నారు, కానీ ఆ యాంగిల్స్ ఏం కాదు. నేను డైరెక్ట్గా ఇక్కడ నుండి 1-2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాను. సో చూడాలనిపించింది చూసాను. మొత్తం వైట్ మార్బుల్ ముసోలియం, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో మన భారతదేశంకి ఇది ప్రేమకు ప్రతిరూపమే కాదు, మనకి షాజహాన్ కట్టిన చాలా కట్టడిలో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయే కట్టడి ఏదైనా ఉంటే తాజ్మహల్ అని. ఎవరిని అడిగినా కూడా ఫుడ్ తాజ్మహల్ అంటారు, ఇంకేమంటారు. బాగుంది, చాలా బాగుంది. బ్యూటిఫుల్ గార్డెన్. సో మనం గార్డెన్ లోపలికి అయితే వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరండి. బ్యూటిఫుల్. సో చాలా అందమైన మహల్ మొత్తానికి అయితే చూసేసాను. సో ఆగ్రా ఫోర్ట్ అంటే ఇప్పుడు మన బయట ఉంది కదా తాజ్మహల్ సమీపంలో ఫోర్ట్, అలానే సేమ్ ఉంటుంది. సో మరి అదే దాని ఒక్కదాని అది చూడడానికి అయితే నేను వెళ్ళనండి. బ్యూటిఫుల్ అండి, అమేజింగ్, బాగుంది, చాలా బాగుంది. కానీ మరి ఫోటోగ్రఫీ లోపలికి అలౌడ్ లేదన్నారు, కానీ మరి ఎవరు ఆపరండి. మరి ఎంత అద్భుతంగా పెద్ద ఫారినర్లే తీసుకున్నప్పుడు మనం తీసుకోవడం తప్పులేదు. అద్భుతమైన తాజ్మహల్.
సో షాజహాన్ కట్టడి ప్రేమ ప్రతిరూపం. ఇంకా అంతకుమించి మనం ఏం చెప్తాం. మనకి 1983లో యునెస్కో వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దీన్ని వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారు. చేసిన ఇస్లామిక్ మార్బల్. బా ఇదంతా ఏంటి మిజోరాం, చైనా, జపాన్ ఏంటి అర్థం కావట్లేదు. ఈ ఫోటో అనేది మనకి 40 రూపాయలు అండి. ఆ 40 రూపాయలు ఇచ్చి ఫోటో తీసిన దానికన్నా నాకు ఇందాక కుర్రోడు తీసాడు, అవే చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. అందమైన తాజ్మహల్ మొత్తానికి అయితే చూసేసాను. ఇంకా మరి ఎంత చూపించినా కూడా మనకి ఆ అద్భుతమైన వైట్ మార్బుల్ ముసలి తప్పించి మనం ఇంకేం చూపించలేం. సో లోపలికి అయితే మరి చూస్తాను. మరి ఎంట్రీ ఆఫ్ ఫౌంటైన్స్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. బా సో ఇవేనండి మనకి తాజ్మహల్ విశేషాలు. మనకి అద్భుతమైన ప్రేమకు మనం ఇంకే చెప్పేది ఏమి లేదు. మనకు ప్రేమకు ప్రతిరూపం. సో నాకైతే మరి ప్రేమ గేమ ఏమి లేవు కాబట్టి తాజ్మహల్కి ఎప్పుడు రావాలనిపించలేదు. చాలా అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా మనకి తాజ్మహల్తోనే గుర్తిస్తారు. ఫుడ్ తర్వాత టూరిస్ట్ లొకేషన్ అంటే అంత అద్భుతమైన కట్టడి షాజహాన్ అయితే తన భార్యకి అయితే మా భార్య ముంతాజ్కి అయితే కట్టించడం అయితే జరిగింది. చూడండి, బ్యూటిఫుల్. అక్కడ ఇస్లామిక్ ఇన్స్క్రిప్షన్స్ కూడా మనకి చక్కగా వాల్స్ మీద అయితే మనకి పెయింట్ అయితే చేశారు. బాగుంది, చాలా చాలా బాగుంది. మన ఆ క్యాంపస్ ఎంట్రీ గేట్ వరకు మనకి 50 రూపాయల టికెట్ అండి. ఇది లోపలికి నేను ఇచ్చాను కదా, ఇదైతే మనకు 250 రూపాయల టికెట్. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో 1983లో అయితే మనకి దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేసి, దాని తర్వాత 2007లో దీన్ని 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ కింద డిక్లేర్ చేశారు. యావరేజ్గా 4.3 మిలియన్ పీపుల్ అనేది ప్రతి సంవత్సరం అయితే ఈ అద్భుతమైన మాన్యుమెంట్కి రావడం ఇది జరుగుతుంది. చూడండి, చాలా అందమైన గార్డెన్స్, ఫౌంటైన్స్. బట్ గోయింగ్ ఇన్ టు ద ఫౌంటైన్స్ అండ్ గార్డెన్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. సో మరి నేను ఆగ్రాలో ఇంకేమైనా చూస్తే దీని అందం పోతే ఓన్లీ నేను తాజ్మహల్ చూసేసి నేను ఇక్కడ నుండి అయితే వెళ్ళి లక్నోకి వెళ్ళాలా, అయోధ్యకి వెళ్తే రేపు మార్నింగ్ వెళ్తాం. కానీ మరి ఈ రోజంతా మరి నేను ఆగ్రాలో చేసేది ఏమీ లేదు కాబట్టి నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. సో నేను చక్కగా లక్నో 12:30కి బస్సు ఉంది. 12:30కి బస్సు ఉంది. మరి ఇది ఇక్కడ నుండి మరి 12:30కి బస్సు అని కూడా అది కూడా ఒక పెద్ద కాంప్లికేటెడ్ అండి. మరి డైరెక్ట్ బస్సెస్ అనేవి లేవు, బస్ స్టాండ్ లేదు. మళ్ళీ నేను ఎక్కడో జమునా కుబేర్పూర్ అంట. ఎంత తతంగాలకి ఉత్తరప్రదేశ్ అద్భుతంగా ఉంది కానీ చాలా కష్టం. కొన్ని దగ్గర బండి ఉంటేనే బాగున్నాయి అనిపిస్తుంది, బండి లేకపోతే గొప్ప ఇబ్బంది. ఇది 250 రూపాయల ఎంట్రీ గేట్లు ఇవన్నీ. సో ఏం ఉండదండి. మన లోటస్ టెంపుల్కి వెళ్ళాను కానీ లోటస్ టెంపుల్ అనుకున్నాను కానీ లోటస్ టెంపుల్ అంటే ఒక ప్రేయర్ హాలేనా, అక్కడ ఏమీ లేదు. జస్ట్ మనం వెళ్ళి చూసేసి లోపల ప్రేయర్ చేసుకుని వచ్చేయడమే. తాజ్మహల్ అంటే నాకు తెలిసి ఆర్కిటెక్చర్ అండ్ మార్వెల్ అండ్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ మెనీ పీపుల్ కమ్ అండ్ విజిట్. ఇట్స్ డెడికేషన్ ఫర్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ టు హిస్ వైఫ్. సో మనం గర్వించేదగే విషయం ఏంటంటే ఉత్సవ్ అహ్మద్ లోహరి రెడ్ ఫోర్ట్ కూడా అతనే కట్టించారండి. సో షాజహాన్ ఫేవరెట్ ఆర్కిటెక్ట్ అలాగా ఉన్నాడు. అతను ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటి ఇదంతా బుకింగ్ కౌంటర్, మళ్ళీ ఏంటి బుకింగ్ నాకే తెలియదు. సో ఇది కూడా మనకి ఇక్కడ మ్యూజియం కౌంటర్ కూడా ఉంది. మ్యూజియం అయితే మాత్రం మరి చక్కగా 200 అనేది టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారండి. నేనైతే అడిగాను ఫోటోగ్రఫీ అలౌడా కాదని అడిగాను. ఎందుకంటే మీకు చూపించలేనప్పుడు నేను 200 తెచ్చుకుని నేను మ్యూజియంకి వెళ్ళడం వేస్ట్. ఆ కట్టడి చూసి ఆ కట్టడి లోపలికి వెళ్ళి లోపలే ఉంది చూడడమే నా మెయిన్ లక్ష్యం. ఎంట్రీ ఓన్లీ ఫర్ 200 వాల్యూ టికెట్ హోల్డర్స్ ఇన్ ద మెయిన్ మ్యూజియం. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మ్యూజియంకి అయితే టికెట్ తీసుకున్నాం, 200 ఛార్జ్ చేశారు. మరి లోపల మ్యూజియంలో ఫోటోగ్రఫీ అలౌడ్ ఉన్నారు కాబట్టి లోపల ఏమున్నాయని మీకు చూపించి మరి మొఘల్ ఎంపరర్లు షాజహాన్లకు సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. సో అది చక్కగా మీకు అయితే కవర్ చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను అయితే తీసుకున్నాను టికెట్. అంత మార్బుల్ కట్టడి. ప్రతి ఒడి కవర్లు అనేది వేస్తున్నాడు. మరి కవర్లు ఏంటి, మరి కవర్లు ఇప్పుడు వేసుకోవాలా లేకపోతే ఏంటా అని తెలియదు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
ఎండ అయితే మీరు చెప్తే నమ్మరు కానీ ఈ ఎండ విపరీతంగా ఉంది. అది కూడా కవర్లు వేస్తారు, అది అలా కవర్లు వేసుకొని లోపలికి వెళ్ళాలి కదా. మొబైల్ ఫోన్స్ టు బి కెప్ట్ స్విచ్డ్ ఆఫ్ మోడ్ ఇన్సైడ్ ద మాన్యుమెంట్. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక వ్యూ మీదకి వచ్చాను, సాక్స్ వేసుకుని వచ్చాను. ఇప్పుడు మ్యూజియం వే టు మ్యూజియం. అద్భుతం, చాలా బాగుంది. ఇది మనకి ఇటు హ్యూమన్స్ టూమ్ లాగే కనిపిస్తుంది నాకైతే. యమునా బ్యాంక్స్ మీద కట్టిన అద్భుతమైన మాన్యుమెంట్. సో ఇదిగోండి మనకి యమునా నది. సో ఈ పుణ్య నది బ్యాంక్స్ మీద మనకి అద్భుతమైన ప్రేమ ప్రతిరూపమైన మాన్యుమెంట్ అయితే నిర్మించడం అయితే జరిగింది. షాజహాన్కి వందనాలు. సో చూడండి మరి ఇంత అద్భుతమైంది. మన ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకునే ఏకైక మహల్ అది లవ్ మహల్, తాజ్ మహల్. ముంతాజ్ ఎంతో అదృష్టవంతురాలు. ఇటువంటి అద్భుతాన్ని షాజహాన్ తన కోసం కట్టించారంటే మరి షాజహాన్ ప్రేమ కూడా గొప్పది, అది కూడా మనం గుర్తించాలి. బా బాగుంది. ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మొత్తం అంతా ఇదంతా మార్బుల్ కట్టడి. బాగుంది, చాలా చాలా బాగుంది. సో లోపలికైతే వెళ్ళాను. మనకి ఓన్లీ నాకు కనిపించింది అంతా ముంతాజ్ టూంబ్ అయితే కనిపించింది, సమాధి. ఆవిడ సమాధి మాత్రం కనిపించింది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో టూంబ్ అంటే మరి టూంబ్స్ అంటే మరి ఇంక మనం చెప్పుకునేది ఏం లేదు. మనకి మొఘల్ ఎంపరర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రతిరూపంగా టూంబ్స్ అని క్రియేట్ చేసుకుని వాళ్ళ సమాధులు అనేవి అక్కడ సజీవనం అయితే చేసుకుంటారు. జ్ఞాపకార్థాల కోసం అలా కట్టించుకుంటుంటారు. సో ఇది కూడా ఇంకా నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. ఈ మ్యూజియం టికెట్ కూడా తీసుకున్నాను. మ్యూజియం టికెట్ కూడా చూసేసి ఇక్కడ నుండి లాంచ్ చేస్తున్నాను తొందరగా. సో ఇవేనండి మనకి తాజ్మహల్ విశేషాలు. చాలా అద్భుతమైన మాన్యుమెంట్, మనకి 1 ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రేమకు ప్రతిరూపం. మనకి ప్రపంచం వ్యాప్తంగా మనకి అందరూ గుర్తించుకునేది ఏదైనా అంటే మనకి ఫుడ్, మరి మాన్యుమెంట్స్ అయితే తాజ్మహల్ గుర్తుంటుంది. షాజహాన్ కట్టించిన అద్భుతం. తన ఫేవరెట్ ఆర్కిటెక్ట్ ఉత్సవ్ అహ్మద్ లహోరీ ఈ అద్భుతమైన నిర్మాణాన్ని కట్టించడం జరిగింది. మనకి రెడ్ ఫోర్ట్ కూడా అతనే కట్టించారు. సో ఇక్కడ నుండి నేను టైం ఉంటే నేను ఆగ్రా ఫోర్ట్కి వెళ్తాను, లేకపోతే ఐఎమ్ గోనా గో టు లక్నో అండ్ ఐఎమ్ గోనా కీప్ యూ పోస్టెడ్ ఆన్ లక్నో అప్డేట్స్ అండి. So until then, stay tuned and signing off from Taj Mahal. Bye, take care. సో యమునా నది, పుణ్య నది, యమునా హారతులు ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. సో ఇదిగోండి మనకి ఇవన్నీ కూడా దర్వాజాలు, గార్డెన్స్, ఫౌంటైన్స్, అందమైన చెట్లు, మొక్కలు 42 హెక్టార్లకి సంబంధించినవి. సో ఇదిగోండి లాటిస్ వర్క్ కూడా చాలా అద్భుతం. మొత్తం అంతా కూడా మ్యూజియం ఆర్కిటెక్చర్ బాగుంది, అద్భుతంగా ఉంది. ఖురాన్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఆ తాజ్మహల్ అయితే ఇన్స్క్రిప్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇదిగోండి ఇప్పుడు చూడండి జనం 50 రూపాయల టికెట్ అయితే చాలామంది వస్తున్నారు, అక్కడ నుండి చూసుకుంటున్నారు. మరి ఎందుకంటే లోపలికి అంటే మన దగ్గరికి వచ్చి తాజ్మహల్ని చూసామని ఉంటుంది తప్పించి లోపల మనకి ముంతాజ్ కాకపోతే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లోపల ఏముంది మనం తెలుసుకోవాలనే తపన ఉంటుంది కాబట్టి వచ్చి తెలుసుకున్నాను అంతేనే. సో ఇదిగోండి లోపల మ్యూజియంకి అయితే మీకు 250 టికెట్. ఆ క్యాంపస్ ఎంట్రీ అక్కడ వరకు మాత్రమే 50 రూపాయల టికెట్. అయితే చాలామంది 50 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే అదిగోండి అక్కడ వరకు ఆగిపోతున్నారు. బ్యూటిఫుల్, చాలా అందమైన కట్టడి, అందమైన వైబు. ఎండ మాత్రం నా మాటలు కూడా రావట్లేదు, అంత ఎండ ఉంది. అమ్మని ఉత్తరప్రదేశ్ అంతా కూడా అడిగితే అన్న ఈ చలికాలం ఎండాకాలం కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటున్నారు ఎండ. ఈ హైదరాబాదే అనుకుంటే హైదరాబాద్ కన్నా దారుణంగా ఉంది ఇక్కడ. బా ఎగ్జిట్కి అయితే వచ్చాను, ఎగ్జిట్ అయితే అయిపోతున్నాను. అద్భుతం, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుండి లక్నో నుండి అయోధ్య నుండి వారణాసి నుండి మధ్యప్రదేశ్ దిగాలి, మహారాష్ట్ర తర్వాత. బా సో తాజ్మహల్ విశేషాలు ఇవేనే. ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంకి అయితే 200 టికెట్ అది కూడా తీసుకున్నాను.
అబ్బాబ్బాబ్బా ఒక్కళ్ళు స్టిల్ చూస్తే నాకు భయం వేసేస్తుందండి. ఫోటోగ్రఫీ ఇలా కూడా చేస్తారా ఏంటని. ఫోటోగ్రఫీ చూస్తుంటే యాంగిల్స్ నాకు ఫోటోగ్రఫీ అంటే భయం వేసేస్తుంది. నేను జనరల్గా ఓన్ మానమడికి తీస్తాను. ఎక్కడో నాకు తమ్నెయిల్స్ కూడా సెట్ అవ్వవు, పెట్టినవే పెట్టేస్తాను లైన్గా. సో మ్యూజియం అది దారి మ్యూజియంకి అయితే వెళ్ళి ఈ ఒకటి తీగలు ఒకటి వేసేస్తాను. ఎక్కడికి నడడానికి ఇబ్బంది. సో లోపలికైతే చూశాను, ముంతాజ్ సమాధి అయితే ఉంది. సో మ్యూజియంకి వెళ్ళి మ్యూజియంలో ఏమున్నాయో చూసేసి తొందరగా వెళ్ళాలండి. మళ్ళీ అది అక్కడ 15 కిలోమీటర్లు ఎంత దూరం ఉంది. అక్కడ నుండి లక్నో బస్సు పట్టుకుంటే అట్లీస్ట్ ఒక బ్లాగ్ చేస్తే లక్నో వచ్చానని చెప్పుకోవడానికి. మొత్తం ఒకటే పెడితే మీరు చూడరని చెప్పేసి మ్యూజియం ఒకటి సెపరేట్గా పెడుతున్నాను. ఇది కూడా మనకి వెళ్ళలేదు స్టార్టింగ్లో. పూర్వం 16th సెంచరీ నాటి వెళ్ళ. సో మ్యూజియంలో ఏ ఎగ్జిబిట్స్ ఉన్నాయో చూసి ఆ ఎగ్జిబిట్స్ అని మీకు చూపిస్తాను. మళ్ళీ అంతా ఒక దాన్ని పెట్టినా కూడా మీరు ఎలాగో చూడరు. అది చూడాల్సింది మిస్ అయిపోతున్నారు. అది నా మెయిన్ ఇంటెన్స్. సో మ్యూజియంలో అయితే మాత్రం మనకి ఫోటోగ్రఫీ అలౌడ్ అన్నారు. అందుకే నేను 200 తీసుకున్నాను. మరి ఇప్పుడు అలౌడ్ కావాలంటే మాత్రం నా టికెట్ నాకు ఇచ్చాను, నేను చూడాలని చెప్పేస్తారు. మరి అంతే. ఫ్రైడే క్లోజ్డ్ చెప్పడం మర్చిపోయానండి. మనకి తాజ్మహల్ ఆల్ డేస్ ఆఫ్ ది వీక్ ఇట్ ఈస్ ఓపెన్, బట్ ఎక్సెప్ట్ ఫ్రైడే. ఢిల్లీలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ కూడా మనకు మండే క్లోజ్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ మేక్ ష్యూర్ నాట్ కమింగ్ టు విజిట్ తాజ్మహల్ ఆన్ ఫ్రైడే ఇన్ ఢిల్లీ, మేక్ ష్యూర్ యూఆర్ నాట్ విజిటింగ్ ఎనీ ప్లేస్ ఆన్ మండే. సో ఇదే మనకి మ్యూజియంకి ఎంట్రన్స్, తాజ్ మ్యూజియం. సో ఇదిగోనండి, నేనైతే చక్కగా మ్యూజియం లోపలికి అయితే వెళ్ళి బయటకి అయితే వచ్చాను. కానీ మ్యూజియంలో ఎగ్జిబిషన్ చాలా అయితే ఉన్నాయి. చాలా చిన్నది, ఒక 2-3 నిమిషాలు అయితే కవర్ అయిపోద్ది. కానీ మ్యాక్సిమం ఏంటంటే మన ఫోటోగ్రఫీ అది లోపల అలౌడ్ కాదన్నారు. సో నేను మళ్ళీ అడిగాను, మరి టికెట్ ఎందుకు తీసుకున్నారు 200 అంటే, అది లోపల మన సమాధిని చూడడానికి. అంటే సమాధిని చూడడానికి 200, మనం లోపల తాజ్మహల్ కింద వరకు రావడానికి 250. మెయిన్ గేట్ దగ్గర నుండే చూసేయాలంటే అది 50 రూపీస్. సో ఇది మళ్ళీ మీకు టెలికాస్ట్ అనేది నేను ఎక్కడో కూర్చొని చెప్పాలి, అది మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఫైనల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. అక్కడ మనకి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉంది కదా, ఆ ఎంట్రన్స్ గేట్ వరకు వచ్చి ఆ తాజ్మహల్ వ్యూని చూడడానికి అయితే మనకి 50 రూపాయలు. లోపలికి వచ్చి అదంతా తిరగడానికి అయితే 250 రూపాయలు. ఆ లోపల తాజ్మహల్ కనిపిస్తుంది కదా, ఆ అందమైన మహల్ లోపలికి వెళ్ళి మనకి ముంతాజ్ గారి సమాధిని చూడడానికి మనకి 200 టికెట్ అండి. లోపల ఉండే ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటి అని చూడడానికి 200 ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తున్నారు. నేను ఏమనుకున్నాను అంటే 250 రూపాయలతో నేను లోపలికి వెళ్ళి అవన్నీ చూడొచ్చు అనుకున్నాను. మరి మ్యూజియం లోపల అంటే లోపల మరి మ్యూజియం అదే ఉంది. అది లోపలికి వెళ్ళాలంటే మనకి ఎక్స్ట్రా అనేది 200 ఛార్జ్ చేశారు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి మ్యూజియం అయితే ఉంది, మ్యూజియం అయితే నో ఛార్జ్, కానీ ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. సో ఈ 3 అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 50 రూపాయల టికెట్ ఉంది, 250 రూపాయల టికెట్ ఉంది. 200 అంటే నేను లోపల ముంతాజ్ మహల్ చూడడానికి, దాంతో తాజ్ మ్యూజియం అయితే ఫ్రీ. సో అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన మాన్యుమెంట్. సో డెఫినెట్లీ ఇంక్రెడిబుల్ టు కమ్ అండ్ వాచ్ ఎట్లీస్ట్ నౌ. సో నెవర్ లేట్ అయినట్టు చక్కగా అయితే వచ్చాను. చాలా అద్భుతమైన నిర్మాణం, బ్యూటిఫుల్ అండి. నేనైతే ఇక్కడ నుండి లక్నో అయితే వెళ్తున్నాను. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ లక్నో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై, టేక్ కేర్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి దూరం నుండి కూడా వ్యూ అనేది తీయాలి. క్రౌడ్ అనేది మెల్లికి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన సాయంత్రం వరకు ఇది 24 అవర్స్ ఓపెన్లో ఉంది. సో ఒక ఫ్రైడే మాత్రమే క్లోజ్ అండి. మన ఢిల్లీలో మీరు ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటే మండే అనేది మీరు రాకండి. మండే వస్తే మండే కూడా మీకు రావడానికి అవ్వదు. ఈ ఫౌంటైన్ వాటర్ ప్యాలెస్ అంటారు ఏంటి మరి, అదే మాకు తెలియదు. కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఎండ దాడి అనేది విపరీతం. నేను నిజంగా చెప్పాలంటే నాకు 2, 3, 4 గంటల వరకు అయినంత వరకు ఎండను తట్టుకోలేకపోతాను. ఈ ఎండలో తిరగడం ఎలా ఏం అర్థం కావట్లేదు. అమ్మో, గాలిలో ఎగరేస్తున్నారు ఒక్కరు ఫోటోగ్రఫీలు.
నా గేట్ ఎక్కడో చూసుకొని నేను ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. నాకు ఈరోజు అంతా బృందావనం అది బాగుంది, కానీ బృందావనం ఇటు నాకు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఒక బస్ స్టాండ్ అనేది సరిగ్గా లేకపోతే మరి ఇంకేంది ఎందుకండి మరి నాకు అర్థం కాదు. ప్లేస్లు ఎంత బాగున్నా కూడా ప్రజలు రావడానికి ఇబ్బంది పడతారు. అందరికి డబ్బులు ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళాలని నడిచి వెళ్ళిపోతామని కూడా అది ఎక్కడో అమెరికా, ఇక్కడ ఇండియా ఉంటే అక్కడ అమెరికా దగ్గర పెడతాడు బస్ స్టాండ్. అది అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు పెట్టుకోవాలి. అంతా తతంగా. కొన్నిసార్లు నాకు అనిపించింది ఏంటంటే నేను బండి వేసుకుని వచ్చి బాగుండేది. సో చూడండి, మొత్తానికి అయితే అందమైన తాజ్మహల్ చూడండి, చాలా అద్భుతం, బ్యూటిఫుల్. సో ఈ అద్భుతమైన ప్రేమ మోనుమెంట్ని ఇక్కడే వదిలేసి నేనైతే వేరే పర్యటనలోకి వెళ్తున్నాను. జనం అయితే పోస్తారా, ఎక్కడ నుండి వస్తారో, ఏ స్టేట్, ఉత్తరప్రదేశ్ అంతా కూడా హంగామేలాగా ఉంది. ఎక్కడికి వెళ్తే జనం 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 జనం. బాగుంది, జనాన్ని తీయాలి. తమిళనాడు వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. ఎక్కడ చూస్తే తమిళనాడు 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 ఒక దగ్గర ఉండరు. ఇంకా మొదలైంది ఇంకా భజన. మెల్లికి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసరికి అది రాత్రి అంతా వస్తారు. ఆగ్రా ఈ ఫోర్ట్ చూసుకోవడానికి ఒక రోజు టైం స్పెండ్ చేస్తారు. మాకైతే అలా లేదు, జమ్ 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 అని విమానాలు వెళ్ళిపోవాలి. ఉత్తరప్రదేశ్ ఎప్పుడు దాడుతానో కానీ లక్నో వెళ్తాను. లక్నో నుండి మనకు పర్వాలేదు, అయోధ్య దగ్గర 90 కిలోమీటర్లు అయినా 2-3 గంటల జర్నీ వెళ్ళిపోతాను. మళ్ళీ ఇప్పుడు మాతబారు ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే ఆటో ఉంటుంది. ఆ ఆటో వాడు మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తాడు. అబ్బబ్బా, పొద్దున్న ఆడి ఎడారిలో వదిలించాడు, హైవే రోడ్డు మీద వదిలించాడు. అందరినీ వచ్చిన ప్రతి ఒక్కరిని, లారీని, ట్రక్కర్ని అందరినీ ఆపి అడిగాను, ఆపండి రాపండి రాపండి అంటే ఒక నాదుడు ఆపాడు. ఎలాగో తాజ్మహల్ని చూపించాడు. బాగుంది, వైబ్ అంతా కూడా బాగుంది. జనాభా చాలామంది జనం. ఎప్పటికీ అందం కోల్పోని తాజ్మహల్. శుభ్రంగా బస్సు ఎక్కిపోతే నాకు నీ మార్నింగ్ ఎందుకు అనా నైట్ ఎందుకు ట్రావెల్ చేయ, మార్నింగ్ ఎందుకు చేస్తామంటే, మార్నింగ్ నాకు నైట్ చేస్తే ఏంటంటే చీకట్లో నేను ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు మారినట్టే ఉంటుంది. లోపల ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నవన్నీ మిస్ అవుతాను. సో అందుకని చెప్పేసి నేను కేవలం బస్సులో ట్రావెల్ చేస్తాను. అన్నీ చూడాలి నా కళ్ళతోనే. ఒక జిల్లా నుండి వేరే జిల్లాకి వెళ్ళేటప్పుడు దాసి పొడుగున మనం ఎన్నో జిల్లాలు దాటుతాం కాబట్టి అది బ్యూటిఫుల్ వైబ్. ఎగ్జిట్ వెస్ట్ గేట్ వచ్చాను మొత్తానికి, వెస్ట్ గేట్ దగ్గరికి.